నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, లిక్కర్ స్కామ్ కాస్త ఫ్యామిలీ లిక్కర్ కింద మారిపోయింది. సో లిక్కర్ ఫ్యామిలీ కింద మారిపోయింది అని చెప్పి అంటున్నారు. ఫ్యామిలీ స్కామ్ కింద కూడా మారిపోయింది. సో ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఈడీ ఎంట్రీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అని చెప్పి అర్థమవుతుంది. కనీసం అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కూడా ఒక రీజన్ కూడా ఇది ఉందని చెప్పి అంటుంది. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గడప దాటితే ఈడీ ఎక్కడ సోదాలు మొదలు పెడుతుందని చెప్పి భయం. ఎందుకంటే వచ్చి రాగానే 5 రాష్ట్రాల్లో 20 చోట్ల వాళ్ళ సోదాలు అయితే చేశారు. అదిగాక వాళ్ళ బ్రదర్ అయినటువంటి జార్జ్ రెడ్డి, వాళ్ళ పెదనాన్న కొడుకు జార్జ్ రెడ్డి కొడుకు అయినటువంటి అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో కూడా సోదాలు జరిగాయి. సో మొత్తానికి లిక్కర్ ఫ్యామిలీ ఏం చేయబోతుంది, లిక్కర్ ఫ్యామిలీని ఎప్పుడు అదుపులో తీసుకోబోతున్నారు ఈడీ అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా ఇదొక ఏదో ఫ్యామిలీ కథా చిత్రంలాగా, ఫ్యామిలీ స్కామ్ చిత్రంలా మారిపోయింది. అంటే ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో మొత్తం సినారియో మారిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇవాళ భారతీరెడ్డి పేరు కూడా వచ్చింది. మనం గతంలోనే చెప్పాం, మీకు గుర్తుంటే భారతీరెడ్డి కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదు ఖచ్చితంగా అని. ఎప్పుడైతే గోవిందప్ప బాలాజీ పేరు బయటకు వచ్చిందో ఆ రోజే మనం యాంటిసిపేట్ చేసేవన్నీ కూడా. సో ఇవాళ ఇప్పుడు జగన్ పెదనాన్న ఎవరైతే ఉన్నారో జార్జ్ రెడ్డి కొడుకు ఈ అనిల్ రెడ్డి. సో ఈ అనిల్ రెడ్డి కూడా ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది తెలుస్తుంది. అంటే అనిల్ రెడ్డి కూడా ఒక మెయిన్ సూత్రధారి, పాత్రధారి కూడా. అంటే ఈ డబ్బుని ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ ఏదైతే జరిగిందో దీన్ని ఎలా పంపించారు అన్న దాంట్లో ఈ అనిల్ రెడ్డి పాత్ర కూడా బలంగా ఉందని తెలుస్తుంది. అంటే మొత్తం ఇది చేరవేసింది జగన్మోహన్ రెడ్డికి అనిల్ రెడ్డి అనేది నిన్న బయటకు వచ్చింది. మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయ్యారో జగన్మోహన్ రెడ్డి నిజంగానే భయపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు మొన్నటి వరకు చాలా తేలిగ్గా తీసుకుని ఇది ఒక్కసారిగా ఒక ఊహించని మలుపుకి వెళ్ళింది. ఇది లిక్కర్ స్కామ్ అనేది ఈడీ ఎంట్రీ తోటి. అంటే వాళ్ళు ఇంత దూరం వెళ్తుందని అనుకోవాలా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మమ్మల్ని ఎవరైనా కాపు కాస్తారా, మాకు సపోర్ట్ చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి ఎదురు చూశాడు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అడగగానే ఒప్పేసుకుని వేసేశాడు. కానీ బీజేపీ చాలా క్లియర్ కట్గా ఉంది, వాళ్ళు ఏది కూడా సహించే ఇదిలో లేరు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ లిమిట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు, దే ఆర్ ప్రెటీ వెల్, వాళ్ళకి బాగా మైండ్లో ఉంది. కాబట్టి అసలు ఈ విషయంలో ఎవరిని ఎంటర్టైన్ చేయలేరు. కాబట్టి ఇవాళ ఇది ప్రజలు చాలా బాగా గమనిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి విషయంలో, అంటే ఈ మద్యం స్కామ్ విషయంలో కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రజలు ఎవరిని క్షమించరు. అందుకని ఈడీ ఎంట్రీ అయ్యాక ఈ అనిల్ రెడ్డి పాత్ర అనేది బలంగా బయటకు వచ్చాక ఇప్పుడు భారతీరెడ్డి పేరు కూడా వచ్చింది. అంటే ఇది ఈ డబ్బు పంపకాల్లో మీకు అంటే ఈ కంపెనీలు 20 కంపెనీలు ఏవైతే షెల్ కంపెనీస్ వచ్చాయో ఈ షెల్ కంపెనీల ద్వారా ఈ లావాదేవీలని చిత్రంగా అనిల్ రెడ్డి చేశాడని తెలుస్తుంది. అనిల్ రెడ్డి చేయడంలో అతనే పంపించాడు. అంటే వాళ్ళు షెల్ కంపెనీలు అంటే ఏం లేదు, ఒక పేరు పెడతారు, అందులో డబ్బులు లావాదేవీలు జరిగినట్టు చూపిస్తారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కొట్టిన పిండే కదా. క్విడ్ ప్రోకో అంటేనే అది కదా వాళ్ళు చేసింది. అప్పుడు ఈయనకి సహకరించింది విజయసాయి రెడ్డి అయితే ఇప్పుడు ఈ క్విడ్ ప్రోకోకి సహకరించింది గోవిందప్ప బాలాజీ. కాబట్టి భారతీరెడ్డి ఖచ్చితంగా అందులో ఉండుంటారు. మనం ఆ రోజు నుంచి అదే చెప్తున్నాం. కాబట్టి ఈ కంపెనీల్లోంచి ఎట్లా డబ్బు వెళ్ళింది అంటే వెళ్ళినట్టు చూపిస్తారు అన్నీ. అక్కడ ఏమి లెక్కలన్నీ కూడా కాగితం మీద జరిగినట్టుంటాయి అంతే, అక్కడ ఏం జరగదు. అంటే మీకు అసలు లావాదేవీలు అంటూ ఏమీ ఉండవు, కంపెనీనే ఉండదు. కాకపోతే బ్యాంకులో అన్ని జరిగిపోయినట్టు చూపించంటే ఇది ఎంత పెద్ద స్కామో మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు నేను ఒక 10 రూపాయలు అటు ఇటుగా బ్యాంకులో చేయగలమండి? వీ కెనాట్ డూ. బట్ వేరేస్ దే కెన్ డూ కోట్లు చేయగలరు. అట్లా పేపరు ట్రాన్సాక్షన్స్ చేసేసి వీళ్ళు 175 కోట్ల బంగారు కాయిన్స్ నిన్నను దొరికాయన్నట్టుగా వస్తుంది వార్త. అంటే బంగారం కొనేసి ఇంకొకటి బంగారు కడ్డీలు, తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఈ బంగారం స్కామ్ కూడా, అంటే స్కామ్ అనే అనాలి అది కూడా. ఈ బంగారు వ్యాపారస్తులతోటి వాళ్ళు ఇన్వాయిస్లు రాయించేసుకుని వాళ్ళంతా పేమెంట్స్ చేసేసినట్టు చూపించుకుని బంగారం కొన్నట్టుగా, తర్వాత ఆ డబ్బు మళ్ళీ వెనక్కి తీసేసుకుని అంటే వైట్ చేసేసుకున్నారు. అంటే అక్కడ అదొక రకం స్కాము, ఇక్కడ ఇదొక రకం స్కాము, ఇక్కడ ఇంకో రకం స్కాము. ఇన్ని రకాల స్కాములు అంటే మనకు తెలుసున్నవి, తెలియనివి ఏమున్నాయో ఇంకా బయటకు రావాలి. అక్కడ స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టారు,
సో దానికి ఏ రకంగా లావాదేవీలు చేశారు, ఇంకా వేరే ఎటువంటి వ్యాపారాలు చేశారు వీళ్ళు, ఇవన్నీ కూడా వస్తే మీకు బయటకి అప్పుడు ఎన్ని రకాల స్కాములు చేశారో బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం పూల్ చేసిన మనీని చెన్నైలో ఏదైతే అనిల్ రెడ్డి గారి కంపెనీ ఉందో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టి అందులోంచి మళ్ళీ అక్కడ గల్ఫ్లో వీళ్ళకి మళ్ళీ అక్కడ లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయని మనం విన్నాం. సో అక్కడికి మొత్తం మనీ వెళ్ళి అంటే ఈ వ్యాపారం చేసి అక్కడి నుంచి వచ్చిన డబ్బు మీకు లండన్కి వెళ్ళింది. అంటే ఈ మాస్టర్ బ్రెయిన్ అనేది అనిల్ రెడ్డా తెలియదు మనకి. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఇప్పుడు మరి లండన్ నుంచి ఆ డబ్బులు తెప్పించగలరా? లండన్లో ఎంత డబ్బు ఉంది, అది వాళ్ళు ఎక్కడ వేశారు, ఏం చేశారు? ఇప్పుడు ఆ ప్యాలెస్ అక్కడ ఒక ప్యాలెస్ కొనుక్కున్నాడు కదా, ఒక దీవే కొనుక్కున్నాడు ఆయన. మరి ఆ దీవిలో సెర్చ్ అంటే చెయ్యొచ్చా? అక్కడ సోదాలు చేయడానికి అవకాశం ఉంటుందా? అది కూడా చేయాలి. మీకు కీలక పత్రాలు అక్కడ కూడా దొరకచ్చు, మనకు తెలియదు. అంటే ఇవాళ ఒక తాడేపల్లి ప్యాలెస్, ఒక యలహంక ప్యాలెస్, ఒక అదేంటి ఇడుపులపాయ ప్యాలెస్, ఇక్కడేమో హైదరాబాద్లో లోటస్ పాండ్, తర్వాత ఇంకేమైనా ఉన్నాయేమో మనకు తెలియదు. మరి రిషికొండలో అంటే ఇప్పుడు ఏం లేదనుకోండి లక్కీగా, లేదు రిషికొండ తవ్వితే ఏమైనా దొరుకుతాయో మనకు తెలియదు. ఏది ఏమైనా ఇన్ని చోట్ల మనం నవ్వుతున్నాం కానీ చాలా బాధగా ఉంది సార్ మనకి. అంత స్కామ్ చేసి వీళ్ళు ఇంత డబ్బు ఎక్కడ పెట్టారు, ఏం చేశారు, దుబాయ్కి ఎలా పంపించారు, దుబాయ్కే పంపించారు, ఇంకా టాంజానియా, ఇంకా ఎక్కడెక్కడ, ఇవంతా కూడా బయటకు రావాలి. అంటే మనకు తెలియని ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి. సో వీటన్నింటి మీద ఇప్పుడు అనిల్ రెడ్డిని ముందు అరెస్ట్ చేస్తే అయినా నోరు విప్పుతాడా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. సో మరి అనిల్ రెడ్డిది అయిపోయాక నెక్స్ట్ భారతీ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అరెస్ట్ తప్పదా అనేది మనం ఎదురు చూడాలి. సో సిట్టికి సంబంధించి ఎప్పటి నుంచో దర్యాప్తు చేస్తున్నా సరే సిట్టికి భయపడని జగన్ ఈడీకి ఎందుకని భయపడుతున్నాడు అంటే ఏం చెప్తారు? అంటే సిట్టుని అంటే రాష్ట్రానికి సంబంధించిందని తేలిగ్గా తీసుకున్నారు వాళ్ళు. వీళ్ళు మన ఏం చేస్తారులే, వీళ్ళ దగ్గర ఏముంటాయి వివరాలు, మహా అయితే ఏదో కాగితాల మీద చూపిస్తారని ఒక అపోహలో ఉన్నారు వాళ్ళు. ఈ 12 మంది అరెస్ట్ జరిగాక అది అపోహ కాదు, ఇదిలో కొంత వాస్తవం ఉంది అని అంతవరకు అయితే అనుకున్నారు, కానీ భయపడలేదు మీరు అన్నట్టుగా. కానీ ఈడీ ఎంట్రీ తోటి ఎందుకు భయపడ్డాడంటే ఈడీ అనేది సామాన్యమైంది కాదు. మీకు ఇవాళంటే లిక్కర్ స్కామ్లు వచ్చాయి, అంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, క్విట్ ప్రోకోలో అరెస్ట్ అయినప్పుడు ఈడీనే కదా ఎంట్రీ అయింది. ఈడీ ఎంట్రీ ఇచ్చి 16 నెలలు జైల్లో పెట్టారు. అయితే మీకు ఈవెన్ జనార్దన్ రెడ్డి కూడా అంతే కదా, గాల్ జనార్దన్ రెడ్డి. అదేవిధంగా మీకు కేజ్రీవాల్ కావచ్చు, సిసోడియా కావచ్చు, లేదు కవిత కావచ్చు, ఈడీ వచ్చాకే కదా ఎవడు ఏం చేయలేకపోయాడు. కేటీఆర్ ఆ రోజు అంత దెబ్బలాడి కూడా అతనేమి కంట్రోల్ చేయలేకపోయాడు, లేదా ఆపలేకపోయాడు. మీకు గుర్తుంటే ఆ రోజు సీన్ మొత్తం. సో మొన్న ఇటీవలి కాలంలో లాస్ట్ మంత్ అంతకు ముందు నెలలో ఛత్తీస్గఢ్ సీఎం కొడుకు సేమ్ లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ అంటే ఏదో వీళ్ళు ఊరుకుంటారు, పెద్ద పట్టించుకోరు అని జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉండొచ్చు. కానీ ఇంతమందిది జరిగాక అంటే ఇవాళ చాలా పెద్ద చేప ఇది. ఒక తిమింగలం కూడా సరిపోదేమో, ఒక 10 తిమింగలాలు కూడా సరిపోదేమో ఈ లిక్కర్ స్కామ్కి, మనకు తెలియదు. వీ కెనాట్ ఎస్టిమేట్ అనమాట. సో అందుకని ఈ విషయంలో ఇప్పుడు ఈడీ చాలా సీరియస్గా ఉంది, పక్కా ఆధారాలు ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేశారు, మన దాకా డెఫినెట్గా వస్తారు, దీన్ని ఆపడానికి ఎవరూ లేరు మనకి, మన వెనకాల ఏ రాజకీయ శక్తి లేదు అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యాక ఇవాళ నిజంగా భయపడుతున్నాడండి. ఇంకా మామూలుగా కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఊరికే పైకి బింకంగా మాట్లాడుతున్నారు కానీ ఇంకో పక్క నిన్న ఎమ్మెల్సీలు అందరూ ఆల్రెడీ బయటికి రావడం మొదలు పెట్టారు. మెయిన్ నేతే టచ్లోకి వెళ్ళాడు జనసేనకి అని తెలుస్తోంది. అందులో కూడా 16 మంది ఎంతో తెలుగుదేశానికి వస్తారు, 4-5 జనసేనకి, బీజేపీకి ఇట్లా పంచుకున్నారు. అది కూడా ఖాళీ అయిపోతుంది శాసన మండలి అనేది నిన్న వచ్చిన న్యూస్ మనకి. ఇంకా శాసన మండలి ఖాళీ అయిపోతే ఇంకా జగన్కు ఉండే బలం ఎంత? మనం ఎన్నిసార్లు చెప్పినా ఆ 4 కొత్తగా వచ్చిన 6 కూడా కోపంగా ఉండుంటారు, అందులో సందేహం లేదు. ఇంకా ఆ 4 కూడా జైలుకి వెళ్లాల్సిన వాళ్ళే. ఇప్పుడు ఆ 4 మాత్రం ఈయన కాపు కాయడానికి ఎవడు లేడు అక్కడ. సో అల్టిమేట్గా ఇవాళ జగన్ పరిస్థితి ఏంటంటే విదౌట్ వైసీపీ అంతే. వైసీపీ పార్టీ లేదు, జెండా ఉండదు, జగన్ మాత్రం జైల్లో ఉంటాడు. సో చూద్దామని ఖచ్చితంగా ఈడీ వచ్చిన తర్వాత మాత్రం జగన్లో భయాన్ని అయితే చూస్తున్నాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ కాస్త ఏదైతే లిక్కర్ ఫ్యామిలీగా మారిందా జగన్ ఫ్యామిలీ అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.